దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీలందరితో ఇలాగ సెలవిచ్చును. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీల నివాస ప్రదేశంలో ఎంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోనూ పల్లెలలోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వత్తుము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటుంది. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమైన కనుక జనులందరినూ ఆ ప్రకారము చేయదన్నది. కాగా దేవుని మందసము కిర్యతారీము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు నుండి ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. కేరుబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిర్యతారీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడును ఇశ్రాయేలీలందరినూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించి అబినదాబు ఇంట నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయిను అహ్లోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలీలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వరమండలములను తంబూరాలను తాళములను వాయించుచు బూదలు ఊదుచూ ఉండిరి. వారు కీదోను కళ్ళము వద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసము పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసము వద్దకు చాపగా ఆయన అతని మొత్తను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయింది. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమే భయముండి దేవుని మందసము నా యొద్దకు నేను ఎలాగ తీసుకొని పోదుననుకొని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయాను. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. 14వ అధ్యాయము. తూరు రాజైన హీరాము దావీదు నొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు రాణులను కాసే పనివారిని వడ్లవారిని పంపిణీ. తన జనులకు ఇశ్రాయేలీల నిమిత్తం యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన ఇశ్రాయేలీల మీద రాజుగా స్థిరపరచవాలని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేము నందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహం చేసుకుని ఇంకా కుమారులను కుమార్తెలను కలిగింది. యెరూషలేము నందు అతనికి పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా షమ్మూయా, షోబాబు, నాతాను, సొలొమోను, ఈబారు, ఎలీషువ, ఎల్పెలేటు, నోగాహు, నెపెగు, యెఫియా, ఎలీషామా, బెయల్యదా, ఎలీపెలేటు. దావీదు ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకం చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదుని మీదకి పట్టుకొనుటకు బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయింది. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో దిగిరి. ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించదువా అని దావీదు దేవుని విచారణ చేయగా యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదునని సెలవిచ్చింది. వారు బయల్పరాజ్యమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహంలో కొట్టుకొని పోనట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిన అనుకొని ఆ స్థలమునకు బయల్పరాజ్యం అని పేరు పెట్టింది. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్ని చేత కాల్చివేయవాలని దావీదు సెలవిచ్చాను. ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసిన. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనల యందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడింది. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండను హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకోనమని సెలవిచ్చింది. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారం దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గజేరు వరకును తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీల ప్రదేశం అంతటా ప్రసిద్ధమైంది. యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగజేసింది. 15వ అధ్యాయము. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను. దావీదు దేవుని మందసమునకు ఒక స్థలము సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించి మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీలను ఏర్పరచుకొనని చెప్పి వారు తప్ప మరి ఎవరినూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞయించెను. అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకుని వచ్చుటకే ఇశ్రాయేలీలందరినీ యెరూషలేమునకు సమాజంగా కూర్చెను. అహరోను సంతతి వారిని లేవీలైన కహాతు సంతతి వారి అధిపతి అగు ఉరియేలును వాని బంధువులలో 120 మందిని, మొరారీయులలో అధిపతి అయిన ఆసయాను అతని బంధువులలో 220 మందిని, గెర్షోను సంతతి వారికి అధిపతి అగు యోవేలును వాని బంధువులలో 130 మందిని, ఎలీషాపాను సంతతి వారికి అధిపతి అగు షెమయాను వాని బంధువులలో 200 మందిని, హెబ్రోను సంతతి వారికి అధిపతి అగు ఎలియేలును
వారి బంధువులలో 80 మందిని, ఉజ్జీయేలు సంతతి వారికి అధిపతియగు అమ్మినాదాబును వాని బంధువులలో 112 దావీదు సమకూర్చెను. అంతటా దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీలైన ఉరియేలు, ఆసయ, యోవేలు, షెమయ, ఎలియేలు, అమ్మినాదాబు అను వారిని పిలిపించి వారితో ఇట్లా నేను లేవీల పితల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయకుండుట చేతను, మనము మన దేవుడైన యెహోవా విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనం కలుగజేసింది. కావున ఇప్పుడు మీరు మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసములకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను. అప్పుడు యాజకులను, లేవీయులను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. తర్వాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీద ఎత్తుకొనిరి. అంతటా దావీదు, మీరు మీ బంధువులను పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములలోనగు వాయిద్య విశేషములతో గంభీర ధ్వని చేయించి సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చింది. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్య కుమారుడైన ఆసాపును, తన బంధువులకు మొరారీలలో కుషాయహు కుమారుడైన ఏతానును, వీరితో కూడా 2వ వరుసగానున్న తమ బంధువులైన జకరియా, బేను, యహజీయేలు, షెమిరమోతు, యెహీయేలు, ఉన్ని, ఎలియాబు, బెనాయ, మయాసయ, మతిత్య, ఎలిప్లేహు, మిక్నేయాహుల అను వారిని ద్వారపాలకులకు ఒబేదెదోమును, యెహీయేలును పాఠకులుగా నియమించిరి. పాఠకులైన హేమానును, ఆసాపును, ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. జకరియా, అజీయేలు, షెమిరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలియాబు, మయాసయ, బెనాయ అనువారు హెచ్చు స్వరములు గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. మరియు మతిత్య, ఎలిప్లేహు, మిక్నేయాహు, ఒబేదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి. లేవీల అధిపతి అయిన కెనన్య మందసమును మోయుటందు గట్టివాడైనందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను. బెరక్యాయును, ఎల్కనాయును మందసమునకు ముందు నడుచుచు కావలివారుగాను, షెబన్య, యెహోషాపాతు, నెతనేలు, అమాసే, జకరియా, బెనాయ, ఎలియేజరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఒబేదెదోమును, యెహీయాయును వెనుక తట్టు కనిపెట్టువారుగాను నియమింపబడేది. దావీదును ఇశ్రాయేలీల పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకే ఉత్సాహముతో పోయిరి. యెహోవా నిబంధన మందసమును మోయి లేవీయులకు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయి లేవీయులందరినూ పాఠకుల పనికి విచారణకర్తయగు కెన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండిరి. దావీదును సన్నపు నారతో నేయబడిన ఎఫోదును ధరించి ఉండెను. ఇశ్రాయేలీలందరూ ఆర్భాటము చేర్చు, బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు, సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదు పురంలోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనసులో అతని హీనపరచెను. 16వ అధ్యాయము. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమున దాని నుంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీలందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి, జకరియా అతని తరువాతి వాడు, యెహీయేలు, షెమిరామోతు, యెహీయేలు, మతిత్య, ఎలియాబు, బెనాయ, ఒబేదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను, సితారాలను వాయించుటకే నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. బెనాయ, యహజీయేలు అను యాజకుడు ఎప్పుడునూ దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయి విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వాని బంధువుల చేతికి దాన్ని అప్పగించెను. ఆ స్తుతి విధమేదనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనులలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా,
ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నది. ఆయన సూచన క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకున్నది. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. మీ సంఖ్య కొద్దిగాను, మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను, కానాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాన్ని నీకు ఇచ్చేదనని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకున్నది. 1000 తరముల వరకు ఆ మాట నిలిచినని ఆయన సెలవిచ్చింది. యాకోబునకు కట్టడిగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకు, రాజ్యము నుండి రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను. సర్వభూజనులారా, యెహోవాను సన్నతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహా ఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. జనముల కుటుంబములారా, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి, మహిమా బలమును యెహోవాకు చెల్లించుడు. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా, ఆయన సన్నిధిని వణుకుడి. అప్పుడు భూలోకము కదలకుండాను, అప్పుడు అది స్థిరపరచబడును. యెహోవా ఏలుచున్నాడని జనులలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక, సముద్రమును దాని సంపూర్ణత ఘోషించునుగాక, పొలములను వాటి నుండి సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. దేవా, మా రక్షక, మమ్మును రక్షింపుము, మమ్మును చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్యజనుల వశంలో నుండి మమ్మును విడిపింపుము అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రమునందునగాక. ఇలాగున వారు పాడగా జనులందరూ ఆమేనని చెప్పి యెహోవాను స్తుతించిరి. అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచట యెహోవా నిబంధన మందసం మీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఉబేదెదోము వారి సహోదరులైన 68 మందిని, యెదుతును కుమారుడైన ఉబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను. గిబియోనులోని ఉన్నత స్థలములోనున్న యెహోవా గుడారము మీదను, అతడి బలిపీఠము మీదను యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ప్రకారము ఉదయాస్తమయముల యందు అనుదినము నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకే అచ్చట అతడు యాజకుడైన సాదోకుకు అతని సహోదరులైన యాజకులను నియమించెను. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమానును, యెదుతును పేర్ల వరుసను ఉదహరింపబడిన మరి కొందరిని నియమించెను. బూరలూదుటకును, తాళములు వాయించుటకును, దేవుని గురించి పాడదగిన గీతములను వాయిద్యములతో వినిపించుటకును వీరిలో నుండి హేమానును, యెదుతును అతడు నియమించెను. మరియు యెదుతును కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించెను. తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. దావీదు తన ఇంటి వారిని దీవించుటకే వారి యొద్దకు పోయెను. 17వ అధ్యాయం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకు ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలీలను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారంలోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని, నేను ఇశ్రాయేలీలందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో ఆలయము కట్టుకుంటిరేమి అని నా జనులను మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల న్యాయాధిపతులతో ఎవరితోనైనాను నేను ఒక మాట అయినను పలికి ఉంటినా? కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసిందేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెలను దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించి వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును.
మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తెరగలాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులు నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారందరినీ నేను అణచివేసేదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగుచేయనని నేను నీకు తెలియజేస్తుని. నీ జీవిత దినములు తీరి నీ పితరుల ఎదుకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యం అతన్ని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయము. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసింది. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషునితో మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందినని మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసుడనకు నాకు కలగబోవు ఘనతను గూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను? నీవు నీ దాసుని ఎరుగుదువు. యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహా ఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును దయచేసి ఉన్నావు. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము. నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల యొక్క నిలువనీయక నీవు అనేక జనులను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటివి. వారు నీ సొంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడువైన నీవు బయలుదేరితివి. నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీవలాగున చేసితివి. యెహోవావైన నీవు వారికి దేవుడువై ఉన్నావు. యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగుగాక. ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియాగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికీ గణపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయంగా స్థిరపరచబడును గాక. మరియు నీ దాసునైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడును గాక. దేవా, నీకు సంతతి కలుగజేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు గనక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగింది. యెహోవా, నీవు దేవుడివై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. దేవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. 18వ అధ్యాయం. ఇది అయిన తర్వాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిష్తీయుల వశం ఉండకుండా దాన్ని పట్టుకొనెను. అతడు మోయాబీలను జయించగా వారు దావీదునకు కప్పం కట్టు దాసులైరి. శోభారాజైన హదాదేజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతన్ని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను 7000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో 100కి కావలసిన గుర్రములను ఉంచుకొని కడమ వాటన్నిటికీ చీలమండ నరములు తెగవేయించెను. శోభారాజైన హదాదేజరు నాకు సహాయం చేయవాలని దమస్కులోని సిరియానీలు రాగా దావీదు ఆ సిరియానీలలో 22,000 మందిని హతము చేసెను. తర్వాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియానీలు దావీదునకు కప్పం కట్టు దాసులైరి. ఈ ప్రకారం దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయం చేర్చి వచ్చెను. మరియు హదాదేజరు సేవకులకు పట్టుకొని ఉన్న బంగారు డాళ్లను దావీదు తీసుకొని యెరూషలేమునకు చేర్చెను. హదాదేజరు యొక్క పట్టణం అయిన తిహ్వాతు నుండి కూనులో నుండి దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించెను. దావీదు శోభారాజైన హదాదేజరు యొక్క సైన్యం అంతటిని ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహుకు వినపడెను. హదాదేజరునకును తోహుకును విరోధము కలిగి ఉండను గనుక రాజైన దావీదు హదాదేజరుతో యుద్ధం చేసి అతన్ని ఓడించినందుకై దావీదు యొక్క క్షేమం తెలుసుకొనుటకును అతనితో శుభవచనములు పలుకుటకును బంగారంతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి తోహు తన కుమారుడైన హదోరామును అతని యొద్దకు పంపెను. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఎదోమీయుల యొద్ద నుండి
మోయాబీల యొద్ద నుండి, అమ్మోనీయుల యొద్ద నుండి, ఫిలిష్తీయుల యొద్ద నుండి, అమాలేకుల యొద్ద నుండి తీసుకొని వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను. మరియు సెరియా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేసెను. దావీదు ఎదోములో కావలి సైన్యము నుంచెను. ఎదోమీయులందరూ అతని సేవకులైరి. దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతన్ని రక్షించెను. ఈ ప్రకారం దావీదు ఇశ్రాయేలు అందరి మీదను రాజయుండి తన జనులందరికీ నీతి న్యాయములు జరిగించెను. సెరియా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయి ఉండెను. అహిలుదు కుమారుడైన యెహోషాపాతు రాజపు దస్తావేజుల మీద ఉండెను. అహిటూబు కుమారుడైన సాదోకును, అబ్యాతారు కుమారుడైన అబిమెలెకును యాజకులు. హష్వా శాస్త్రి, యెహోయాదా కుమారులైన బెనాయ కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి అయి ఉండెను. మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయులై ఉండిరి. 19వ అధ్యాయం. ఇది అయిన తర్వాత అమ్మోనీయుల రాజైన నహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయను. అప్పుడు దావీదు, హనూను తండ్రి అయిన నహాషు నా ఎడల దయ చూపించను గనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపేదనని అనుకొని అతని తండ్రి నిమిత్తం అతన్ని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హనూనును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశంలోకి వచ్చినప్పుడు అమ్మోనీయుల అధిపతులు హనూనుతో, నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గణపరచుటకే అని నీవు అనుకొంచున్నావా? దేశమును తరచు చూచి దాన్ని నాశనం చేయుటకే కదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చి ఉన్నారని మనవి చేయగా, హనూను దావీదు సేవకులను పట్టుకొని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదుల దిగకుండా నడిమికి కత్తిరించి వారిని పంపివేశాను. ఆ మనుషులు ఇంటికి వచ్చుచుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి. వారు బహు లజ్జాక్రాంతులై ఉండిరి గనుక వారికి ఎదురుగా మనుషులను పంపి, మీ గడ్డములు పెరుగుదనుక మీరు ఎరుకోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమానం పంపింది. అమ్మోనీయులు దావీదునకు తమ యందు అసహ్యం పుట్టించదమని తెలుసుకున్నప్పుడు హనూనును అమ్మోనీయులను అదన్నహాయిము నుండి, సిరియా మయకా నుండి, శోభా నుండి రథములను గుర్రపు రౌతులను 2,000 మణుగుల వెండి ఇచ్చి బాడిగకు కుదుర్చుకున్నది. 32,000 రథములతోనూ వచ్చినట్లు జీతమిచ్చి మయకా రాజును అతని జనులను కుదుర్చుకున్నది. వీరు వచ్చి మెదేబా ముందరి తట్టున దిగిరి. అమ్మోనీయులు తమ తమ పట్టణంలో ఉండి కూడుకొని యుద్ధము చేయుటకు వచ్చింది. దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యంలోని పరాక్రమశాలులందరినీ పంపెను. అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవిని యుద్ధ పంక్తులు తీర్చిరి. వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి. తాను 2 సైన్యముల మధ్యన చిక్కుబడి ఉండుట చూచి యోవాబు ఇశ్రాయేలీలలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని సిరియానీయులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా పుష్పపరచి తన సహోదరుడైన అభిషేకి అప్పగించి ఇట్లా, నేను సిరియానీయుల బలమునకు నేను నిలవలేకపోయిన ఎడల నీవు నాకు సహాయం చేయవలను. అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయం చేయదును. ధైర్యం కలిగి ఉండును. మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయును గాక. ఆ ప్రకారము యోవాబును అతనితో కూడా ఉన్న జనులను సిరియా రాజుతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలవలేక అతని ఎదుటి నుండి తిరిగి పారిపోయేది. సిరియానీయులు తిరిగి పారిపోవటం అమ్మోనీయులు చూసినప్పుడు వారును అతని సహోదరుడైన అభిషేకంగా నిలవలేక తిరిగి పారిపోయి పట్టణంలో చుచ్చిరి. యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చింది. తాను ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతామని సిరియానీయులు తెలుసుకున్నప్పుడు వారు దూతలను పంపి ఏటి అవతలి సిరియానీయులను పిలిపించుకున్నారు. హదాదెజరు యొక్క సైన్యాధిపతి అయిన షోషాకు వారికి నాయకుడాయెను. దావీదు ఆ సంగతి తెలుసుకొని ఇశ్రాయేలు అందరినీ సమకూర్చి యోర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను పుష్పపరిచింది. దావీదు సిరియానీయులకు ఎదురుగా సైన్యమును పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసింది. అయితే సిరియానీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవక తిరిగి పారిపోయేది. దావీదు సిరియానీయులలో 7,000 రథకులను 40,000 కాల్బొమ్మను హతం చేసి సైన్యాధిపతి అయిన షోపాకును చంపివేసేది. తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతామని హదదెజరు యొక్క సేవకులు తెలుసుకున్నప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటి నుండి సిరియానీయులు అమ్మోనీయులకు సహాయం చేయడానికి మనసు లేక ఉండిరి. 20వ అధ్యాయము. మరుసటి ఏట రాజుల యుద్ధములకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యంలో సూర్యులైన వారిని సమకూర్చి అమ్మోనీయుల దేశమును పాడు చేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేసింది. దావీదు యెరూషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతం చేసింది. దావీదు వచ్చి వారి రాజు తల మీద ఉన్న కిరీటం తీసుకుని దాని ఎత్తు 2 అంగుళ బంగారము అందులో రత్నంలో చెక్కి ఉండెను. దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్ల సొమ్ము ఆ పట్టణంలో ఉండి తీసుకుని పోయాను. దాని యందున్న జనులను అతడు వెలుపలకు కొనిపోయి వారిలో కొందరిని రంపములతో పోయించెను, కొందరిని ఇనుపు దంతములతో చీరించెను, కొందరిని గొడ్డలతో నరికించెను. ఈ ప్రకారం అతడు అమ్మోనీయుల పట్టణంలన్నిటికీ చేసింది. అంతటా దావీదును జనులందరినీ యెరూషలేమునకు తిరిగి వచ్చింది. అటు తర్వాత గెజెర్లో ఉన్న ఫిలిష్తీయులతో యుద్ధము కలగగా షుషాతీయుడైన సిబ్బెకై రఫాయేలు సంతతి వడగు సిప్పయి అను అతను హతం చేసింది. అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటుకు తేబడిరి.
మరలా ఫిలిస్తీయులతో యుద్ధం జరగగా యయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడు యగు లహ్మీని చంపెను. ఆ నీటి నేతగాని ధోని అంత పెద్దది. మరలా గాతులో యుద్ధం జరిగాను. మంచి ఎత్తడి అయిన ఒకడు అచట ఉండేను. వాని చేతికిని కాలికిని 6 చొప్పున 24 వేళ్లుండెను. వాడు రెఫాయేలు సంతతి వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను. గాతులో ఉన్న ఎఫ్రాయేలు సంతతి వారగు వీరు దావీదు చేతను అతని సేవకుల చేతను హతులైరి. 21వ అధ్యాయం. తర్వాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబుకును జనుల యొద్ద అధిపతులకును, మీరు వెళ్ళి బెర్షెబా మొదలుకొని దాని వరకు ఉండు లేవీలను నియమించి వారి సంఖ్య నాకు తెలియటకే నా ఎదుటి దాన్ని తీసుకొని రండి అని ఆజ్ఞయించింది. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిగా చేయను గాక. వారందరూ నా ఏలిన వానికి దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారమేలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవి చేశాను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశం అంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించింది. ఇశ్రాయేలీయులందరిలో కత్తిదూయువారు 11 లక్షల మంది, యూదావారిలో కత్తిదూయువారు 4,70,000 మంది సంఖ్యకు తెప్పొచ్చిరి. రాజు మాట యోవాబునకు అసహ్యంగా ఉండను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమొకటి చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టింది. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపం తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించింది. ఇప్పుడు నీ దాసుని దోషం పరిహరింపమని దేవునితో మొరపెట్టగా యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగ సెలవిచ్చింది. నీవు వెళ్ళి దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను నీ యొద్ద ఉంచుచున్నాను. వాటిలో ఒక దానిని నువ్వు కోరుకునే నెల నీకు చేసేదను. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లా, నేను 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచట చేత యెహోవా దూత ఇశ్రాయేల్ దేశమంతటా నాశనము కలుగజేయుట అను వీటిలో ఒకదాన్ని నీవు కోరుకోనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వవలనో దాన్ని యోచించును. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. యెహోవా మహాకృప గలవాడు. నేను మనుషుని చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీయుల్లో 70,000 మంది చచ్చిరి. యెరూషలేమును నాశనం చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనం చేయబోచుండగా యెహోవా చూచి, ఆ చేటు విషయమై సంతాపం ఉంది, నాశనం చేయి దూతతో చాలును. ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవేయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కలం వద్ద నిలిచెను. దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యన నిల్చుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడింది. అప్పుడు దావీదును పెద్దలను గోనపట్టలు కప్పుకొనిన వారే సాష్టాంగపడగా, దావీదు, జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే గదా, పాపం చేసి చెడుతనం జరిగించిన వాడు నేనే గదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం ముందు యెహోవాకు ఒక బలిపీఠం కట్టించుకై దావీదు అచ్చటికి వెళ్ళవాలని దావీదునకు ఆజ్ఞ ఇమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారం దావీదు వెళ్ళాను. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న అతని 4 కుమారులను దాగుకొనిది. దావీదు ఒర్నాను నొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కలంలో ఉండి వెలుపలకు వచ్చి తల నేల మట్టుకును వంచి దావీదునకు నమస్కారం చేసింది. ఈ తెగులు జనులను విడుచుకోనట్లుగా ఈ కలపు ప్రదేశము నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాన్ని నాకు తగిన క్రయము కిమ్మని దావీదు ఒర్నానుతో అనగా, ఒర్నాను, రాజు అయిన నా ఏలినవాడ దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయును గాక. ఇదిగో దహన బాలులను, ఎద్దులను, కట్టెలకై నురిపిడి సామాగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి, ఇదంతా నేను ఇచ్చేదనని దావీదుతో అనింది. రాజైన దావీదు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకొందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశంలో ఉండి దహన బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తి మరలా వరలో వేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళ ముందు యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చినని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించింది. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందు ఉండెను. దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడే దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలంలోకి వెళ్ళలేకుండెను. 22వ అధ్యాయము.
మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని ఇశ్రాయేలీయులు అర్పించే దహన బలులకు పీఠం ఇదే అని దావీదు సెలవిచ్చెను. తర్వాత దావీదు ఇశ్రాయేలు దేశమందుండు అన్ని జాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకే రాళ్ళు చెక్కువారిని నియమించెను. వాకిలు తలుపులను కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన ఇనుమును తోషశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఎంచనాలను కానన్ని దేవదారు రాణులను దావీదు సంపాదించింది. సిదోనీయులను తురీయులను దావీదునకు విస్తారమైన దేవదారు రాణులను తీసుకుని వచ్చుచుండిరి. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు. యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచేదమని చెప్పి దావీదు తన మరణంనకు ముందు విస్తారంగా వస్తువులను సమకూర్చి ఉంచెను. అతడు తర్వాత తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టింపవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిశ్చయం చేసుకుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడువు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారంగా రక్తం నేల మీదకి ఓడ్చితివి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండను. చుట్టూ ఉండి అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అతని దినములలోను ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతి దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అతడు నాకు కుమారుడే ఉండును. నేను అతనికి తండ్రినై ఉండును. ఇశ్రాయేలు మీద అతని రాజ్య సింహాసనమును నెత్తిము స్థిరపరచుదును. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టుదువు గాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయును గాక. యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవి వృద్ధి పొందుదవు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. భయపడకము, దిగులు పడకము. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. ప్రాణులను రాళ్లను కూర్చియుంటిని. నీవు ఇంకను సంపాదించుదుగాక. మరియు పనిచేయ తగిన విస్తారమైన శిల్పకారులను కాసే పనివారిని వడ్రవారును ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ వద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయం చేయవాలని దావీదు ఇశ్రాయేలు అధిపతులకందరికీ ఆజ్ఞాపించెను. ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా. చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా. దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయం వలనను ఆయన జనుల భయం వలనను దేశము లోపరచబడి ఉన్నది. కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటకు మీ మనసులు దృఢపరచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడి ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. 23వ అధ్యాయము. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయన గనక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించెను. మరియు అతడు ఇశ్రాయేలీయుల అధిపతులందరినీ యాజకులను లేవీయులను సమకూర్చెను. అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారు కవిలలో చేర్చబడిరి. వారి సంఖ్య 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయి నిమిత్తమే దావీదు చేయించిన వాయిద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగాను నియమింపబడిరి. గెర్షోను, కహాతు, మొరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను, షిమి అనువారుండిరి. లద్దాను కుమారులు 3. పెద్దవాడైన యెహీయేలు, జేతాము, యోవేలు. షిమి కుమారులలో 3. షెలోమీతు, హజీయేలు, హారాను. వీరు లద్దాను వంశం యొక్క పితరుల పెద్దలు. యహాతు, జీనా, యూషు, బెరియా అను 4 షిమి కుమారులు. యహాతు పెద్దవాడు, జీనా రెండవ వాడు. యూషునకును బెరియాకును కుమారులు అనేకులు లేకపోయారు గనక తమ పితరుల ఇంటి వారిలో వారు ఒక వంశముగా ఎంచబడిరి. కహాతు కుమారులు 4. అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోనును అతని కుమారులను నిత్యమైన అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామం బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. దైవజనుడగు మోషే సంతతి వారు లేవి గోత్రపు వారిలో ఎంచబడిరి. మోషే కుమారులు గెర్షోము, ఎలియాజరు. గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు. ఎలియాజరు కుమారులలో రెహబ్యా,
అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయేది. అయితే రెహబ్యాకు అనేక మంది కుమారులు ఉండేది. ఇస్సారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు, హెబ్రోను కుమారులలో యొరియా పెద్దవాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యజ్ఞయాము నాలుగవవాడు. ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్దవాడు, యోషియా రెండవవాడు. మొరారి కుమారులలో మహాలి మూషి. మహాలి కుమారులు ఎలేజరు కీషు. ఎలేజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి గాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహం చేసుకొనిరి. మూషి కుమారులు ముగ్గురు, మహాలి, ఎదేరు, ఎరిమోతు. వీరు తమ పితరుల ఇంటి వారికి బట్టి లేవీలుగా ఎంచబడిరి. పితరుల ఇండ్లకు పెద్దలైన వీరు 24 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారై తమ తమ పేరుల లెక్క ప్రకారంగా ఒక్కొక్కరుగా ఎంచబడిన యెహోవా మందిరపు సేవ చేయు పనివారై ఉండిరి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు, లేవీలు కూడా ఇక మీదట గుడారమునైనను దాని సేవ కొరకైన ఉపకరణములైనను మోయ పని లేదని దావీదు సెలవిచ్చింది. దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞను బట్టి లేవీయులలో 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారు ఎంచబడిరి. వీరు అహరోను సంతతి వారి చేతి కింద పనిచుచుటకును వారి వశమునున్న యెహోవా మందిర సేవ కొరకైన సాలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును, దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును, సన్నిధి రొట్టెను, నైవేద్యమును, తగిన సన్నపు పిండిని, పులుసలేని భోజ్యములను, పెనములో కాల్చుదానిని, పేల్చుదానిని, నానా విధమైన పరిమాణములు గలవాటిని, కొలత గలవాటిని విచారించుటకును, అనుదినం ఉదయ సాయంకాలములందు యెహోవాను గూర్చిన స్థితిపాటలు పాడుటకును, విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహన బలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారము నిత్యం యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. సమాజపు గుడారమును కాపాడుటయు పరిశుద్ధ స్థలమును కాపాడుటయు యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయం చేయుటయు వారికి నియమింపబడిన పని అయి ఉండెను. 24వ అధ్యాయము. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఇతమారు. నాదాబు అబీహును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు కనుక ఎలియాజరును ఇతమారును యాజకత్వం జరుపుచూ వచ్చిరి. దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాదోకును, ఇతమారును సంతతి వారిలో అహిమేలెకును ఏర్పరిచి వారి వారి జనమున యొక్క లెక్కను బట్టి పనిని నియమించను. వారిని ఏర్పరచుటలో ఇతమారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడిరు గనుక ఎలియాజరు సంతతి వారిలో 14 తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను, ఇతమారు సంతతి వారిలో 8 మంది తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను నియమింపబడిరి. ఎలియాజరు సంతతి వారిలో 6ను, ఇతమారు సంతతి వారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులకు అధికారులై ఉండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుడికై చీట్లు వేసి వంతులు పంచుకొనిది. లేవీయులలో శాస్త్రిగానున్న నెతానేలు కుమారుడగు షెమాయా రాజు ఎదుటను, అధిపతుల ఎదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహిమేలెకు ఎదుటను, యాజకుల ఎదుటను, లేవీయుల ఎదుటను, పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేసెను. ఒక్కొక్క పాత్రలో నుండి ఒక పితరుని ఇంటి చీటి ఎలియాజరు పేరటను, ఇంకొకటి ఇతమారు పేరటను తీయబడెను. మొదటి చీటి యెహోయారీబునకును, రెండవది యోదయాకును, మూడవది హరీమునకును, నాలుగవది సెయరీమునకును, ఐదవది మల్కియాకును, ఆరవది మియామీనుకును, ఏడవది హక్కోజునకును, ఎనిమిదవది అబియాకును, తొమ్మిదవది యోషువాకును, 10వది షెకన్యాకును, 11వది ఎల్యాషబునకును, 12వది యాకీమునకును, 13వది హుప్పాకును, 14వది యోషెబాబుకును, 15వది బిల్గాకును, 16వది ఇమ్మెరుకును, 17వది యజేరునకును, 18వది హిప్పిహెసెనుకును, 19వది పెదహాయాకును, 20వది హెజ్కేలునకును, 21వది యాకీనుకును, 22వది గాములునకును, 23వది దెలయ్యాకును, 24వది మయజ్యాకును పడెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనుకును ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారంగాను వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మము ఇలాగున ఏర్పాటు అయింది. శేషించిన లేవి సంతతి వారెవరనగా, అమ్రాము సంతతిలో శుబాయేలును, శుబాయేలు సంతతిలో యెహద్యాహును, రెహబ్యా ఇంటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇషియాయును, ఇస్కారీలలో షెలోమీతును, షెలోమీతు సంతతిలో యహాతును, హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యొరియా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యెహజీయేలు, నాలుగవవాడైన యెత్మెయాలాము, ఉజ్జీయేలు సంతతిలో మికాయును, మీకా సంతతిలో షమీరును, ఇషియా సంతతిలో జకర్యాయును, మొరారి సంతతిలో మహాలి, మూషి అనువాను, యహజియాహు సంతతిలో బెనోయాయును. యహజియాహు వలన మొరారికి కలిగిన కుమారులు ఎవరనగా బేనో, షోహాము, జక్కూరు, ఇబ్రి,
మహాలికి ఎలియాజరు కలిగాను. వీనికి కుమారులు లేకపోయిరి. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు. మూషి కుమారులు మహాలి, ఎదేరు, యెరిమోతు. వీరు తమ పితరుల ఇండ్లను బట్టి లేవీయులు. వీరును తమ సహోదరులైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు, అహిమేలకు అను యాజకులలోను లేవీయుల్లోను పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను తమలో నుండి పితరుల ఇంటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసుకునిరి. 25వ అధ్యాయం. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, ఎదుతూను అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమే ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగాను నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారంగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండి ఆసాపు కుమారులైన జక్కూరు, యోసేపు, నెతన్య, అషర్యాల అనువారు యోధతును సంబంధులలో స్తుతిపాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన యెదుతూను చేతి కింద నుండి యెదుతూను కుమారులైన గెదల్యా, జేరి, యెషయా, హషబ్య, మతిత్య అను 6. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కియాహు, మతన్య, ఉజ్జియేలు, షెబుయేలు, యెరిమోతు, హనన్య, హనాని, ఎలీయత్తా, గిదల్తి, రొమల్తీయేజరు, మిష్బకాష, మల్లోతి, కోతీరు, యహజియోతు అనువారు. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకే దేవుడు హేమానుకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును, యెదుతూనుకును, హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేసి తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. తాము చేయు సేవ విషయంలో పిన్నయని, పెద్దయని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశమందున్న యోసేపు పేరిట పడెను. రెండవది గెదల్యా పేరిట పడెను. వీడును వీని సహోదరులను కుమారులను 12. మూడవది జక్కూరు పేరిట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. నాలుగవది ఇజ్రీ పేరిట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. ఐదవది నెతన్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఆరవది బక్కియాహు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులు 12. ఏడవది యెషర్యాల పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఎనిమిదవది యెషయా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. తొమ్మిదవది మతన్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 10వది షిమి పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 11వది అజరేలు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 12వది హషబ్య పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 13వది షుబాయేలు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 14వది మతిత్య పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 15వది యెరోమోతు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 16వది హనన్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 17వది ఇష్బకాష పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 18వది హనాని పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 19వది మల్లోతి పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 20వది ఎలీయత్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 21వది కోతీరు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 22వది గిదల్తి పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 23వది యహజియోతు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 24వది రొమల్తీయేజరు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 26వ అధ్యాయం. ద్వారపాలకుల విభాగం కూర్చున్నది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషల్లేమ్య కొరాహు సంతతి వాడాడు. మెషల్లేమస్ కుమారులు ఎవరనగా జకర్యా జ్యేష్ఠుడు, యెదీయేలు 2వవాడు, జబద్యావు 3వవాడు, యత్నీయేలు 4వవాడు, ఏలాము 5వవాడు, యెహోహానాను 6వవాడు, ఎల్యోయేనై 7వవాడు. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసింది. వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు 2వవాడు, యోవాహు 3వవాడు, శాకారు 4వవాడు, నెతనేలు 5వవాడు, అమ్మీయేలు 6వవాడు, ఇస్సాకారు 7వవాడు, పెయుల్లెత్త 8వవాడు. వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి. షెమయ కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఒబేదు, ఎల్జబాదు. బలాద్యుడైన అతని సహోదరులు ఎలీహు, సెమక్య. ఒబేదెదోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను 65. వారు తమ పని చేయడంలో మంచి గట్టివారు. మెషల్యాముకు కలిగిన కుమారులను సహోదరులను పరాక్రమశాలులు. వీరు 18 మంది.
మొరారీలలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమ్రి. వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్వామిగా చేసింది. 2వ వాడగు హిల్కియా, 3వ వాడగు టెబల్యాహు, 4వ వాడగు జకర్యా. హోసా కుమారులను సహోదరులను అందరూ కలిసి 13. ఇలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయనట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడేది. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారం అంత కావలి ఇంటికే వారు చీట్లు వేసిరి. తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడను. వివేకం గల ఆలోచనకర్త అయిన అతని కుమారుడకు జకర్యాకు చీటి వేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడను. ఉబేదెదోమునకు దక్షిణం వైపు కావలియు అతని కుమారులకు అసుప్పీము ఇంటి కావలియు పడను. షుప్పీమునకును హోసాకునకును పడమటి తట్టున షల్లెకెతు కుమ్మమునకు రాజమార్గమును కాచుటకు చీటీ పడను. తూర్పున లేవీలైన 6 ఉత్తరమున దినమునకు 4, దక్షిణమున దినమునకు 4, సుప్రీము వద్ద 2, బయట ద్వారం వద్ద పడమరగా ఎక్కిపోవు రాజమార్గం వద్ద 4, వెలుపటి త్రోవయందు 2 ఏర్పాటైరి. కోరే సంతతి వారిలో మెరారీయుల ద్వారం కనిపెట్టి వారికి ఇలాగ ఉంటులాయను. కడకు లేవీలలో అహియా అనువాడు దేవుని మందిరపు బొక్కసములను ప్రతిష్ఠితంగా వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడను. లద్దాను కుమారులను గుర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కుమారులు అనగా గెర్షోనీయులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైన వాని కూర్చున్నది. యెహీయేలు కుమారుడైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలి కాయువారు. అమ్రామీయులు, ఇస్కారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జియేలీయులు అని వారిని కూర్చున్నది. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడను. ఎలియాజరు సంతతి వారకు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా కుమారుడైన యెషయా కుమారుడైన యెహోరాము కుమారుడైన జిక్రీ కుమారుడైన షెలోమీతు. యెహోవా మందిరము ఘనంగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలను సహస్రాధిపతులను శతాధిపతులను సైన్యాధిపతులను యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొలసము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులను కావలి కాయువారైరి. దీర్ఘదర్శి సమూయేలును కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును సెరయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సమ్మంతయు షెలోమీతు చేతి కిందను వాని సహోదరుల చేతి కిందను ఉంచబడను. ఇస్కారీయులను గుర్చినది. వారిలో కెనన్యాయును వాని కుమారులను బయట పని జరిగించుటకు ఇశ్రాయేలుకు లేఖకులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడింది. హెబ్రోనీయులను గుర్చినది. హషబ్యాయును వాని సహోదరులను పరాక్రమశాలును 1700 సంఖ్య గలవారు. వీరు యొర్దాను ఈవల పడమటి వైపు నుండి ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయంలో రాజు నియమించిన పని విషయంలోనూ పై విచారణకర్తలుగా నియమింపబడింది. హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పితరుల ఇంటి పెద్దలందరికీ యొరియా పెద్ద ఆయను. దావీదు ఏలుబడిలో 40వ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశంలోని ఎజేరునందున్న వారు పరాక్రమశాలులుగా కనబడింది. పరాక్రమశాలులకు వాని సహోదరులు 2700 మంది ఇంటి పెద్దలుగా కనబడేది. దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయంలోనూ రాజకార్యముల విషయంలోనూ రూబేనీయుల మీదను గాదీయుల మీదను మనిషి అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించను. 27వ అధ్యాయం. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలీల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అని వారి లెక్కను కూర్చున్నది. అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని కూర్చున్నది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగం మీద జబ్దియేలు కుమారుడైన యెషుబాము అధిపతిగా ఉండెను. ఆయన భాగంలో 24,000 మంది ఉండేది. పెరేజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉండెను. 2వ నెల వంతు అహోహీడైన దెదోనీయు అతని భాగపు వారిదియు అయ్యను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 3వ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడనగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరాక్రమశాలలో ఒకడే ఆ 30 మందికి అధిపతి అయి ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమీజాబాదు ఉండెను. 4వ నెలను యోవాబు సహోదరుడైన ఆసాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జబద్యా అతని తరువాత అధిపతి అయ్యను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 5వ నెలను ఇశ్రాయేలీయుడైన షమ్మూతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 6వ నెలను తెకోవీయుడైన ఇష్కేషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 7వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పెలోనీయుడునైన హెలెస్సు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 8వ నెలన
జరాహీల సంబంధులు శూతాహీయుడైన సెబ్బెకై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 9వ నెలను బెన్యామీనుల సంబంధులను అనాతోతీయుడనైన అబీయెజెరు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 10వ నెలను జరాహీల సంబంధులను నెటోపాతీయుడైన మహారే అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పిరాతోనీయుడనైన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయుల సంబంధులను నెతోపాతీయుడనైన హెల్దాయి అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మరియు ఇశ్రాయేలు గోత్రముల మీదనున్న వివరం ఏదనగా జిక్రీ కుమారుడైన ఎలియేజరు రూబేనీయులకు అధిపతిగా ఉండెను. మయాకా కుమారుడైన షెపట్య షిమేనీయులకు అధిపతిగా ఉండెను. కెమీయేలు కుమారుడైన హషబ్య లేవీయులకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను. మికాయేలు కుమారుడైన ఒమ్రి ఇస్సాకారీయులకు అధిపతిగా ఉండెను. ఒబద్య కుమారుడైన ఇష్మయ జబూలీయులకు అధిపతిగా ఉండెను. అజ్రియేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను. అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రామీయులకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్థగోత్రపు వారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్థగోత్రపు వారికి జకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీయులకును అబ్నేరు కుమారుడైన యహసీయేలు అధిపతిగా ఉండెను. దానియేలుకు యెరోహాము కుమారుడైన అజర్యేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు. ఇశ్రాయేలును ఆకాశ నక్షత్రములు అంతమందిగా చేదునని యెహోవా సెలవిచ్చి ఉండెను గనక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయసు గలవాని దావీదు జనసంఖ్య యందు చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయమున ఇశ్రాయేలు మీదకి కోపం వచ్చినందున సెరియా కుమారుడైన యోవాబు దాన్ని చేయని ఆరంభించినా కానీ దాన్ని ముగింపకపోయిను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంతముల గ్రంథంలో చేర్చబడలేదు. రాజు బొక్కసముల మీద అదీయేలు కుమారుడైన అజ్మావేతు నియమింపబడెను. అయితే పొలముల్లోను పట్టణంలోను గ్రామంలోను దుర్గంలో ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యోనాతాను నియమింపబడెను. పొలంలో పనిచేయ వారి మీదను భూమి దున్ను వారి మీదను కెలూబు కుమారుడైన ఇజ్రీ నియమింపబడెను. ద్రాక్ష తోటల మీద రమాతీయుడైన షిమియా, ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్ష రసం నిలవ చేయ కొట్ల మీద షిప్నీయుడైన జబ్దీయు నియమింపబడిరి. షెఫేలా ప్రదేశం నుండి ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదేరీయుడైన బయల్హానాను నియమింపబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోనులో మేయు పశువుల మీద షరోనీయుడైన షిట్రాయియు, లోయలోని పశువుల మీద అద్లాయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఒబీలును, గాడిదల మీద మెరోతోనీయుడైన హెద్యాహును నియమింపబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన యహాజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్త ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోని కుమారుడైన యెహీయేలు రాజకుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహోతిపేలు రాజునకు మంత్రి. అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహీతోపేలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేవకు అధిపతిగా నియమింపబడెను. 28వ అధ్యాయం. గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజునకు సేవ చేయ అధిపతులను, శాస్త్రాధిపతులను, శతాధిపతులను, రాజునకు రాజకుమారులకును కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇశ్రాయేలీల పెద్దలందరినీ, రాజునొద్దనున్న పరివారమును, పరాక్రమశాలులను, సేనా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజాకు దావీదు యెరూషలేము నందు సమకూర్చెను. అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి ఇలాగ సెలవిచ్చెను: నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకు, మన దేవుని పాదపీఠమునకు విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టింపవాలని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తమును సిద్ధపరచుతిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరము కట్టింపకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలీయుల మీద నిత్యము రాజున ఎండుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారి అందరిలో నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రమును, యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకొని నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీయుల పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను: నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినైందును. అతడు నాకు మందిరమును, నా ఆవరణములను కట్టించును. మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను, నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేను అతనికి రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యంగా అనుభవించి మీ తర్వాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా
దానిని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలు అందరూ చూచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మల్ని హెచ్చరిక చేయుచున్నాను. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యంగా తోసివేయును. పరిశుద్ధ స్థలంగా ఉన్నట్టుకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింపుము. అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టూనున్న గదులకును వాటి దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చును తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించును. మరియు యాజకులను లేవీయులను సేవ చేయవలసిన వంతుల పట్టియును యెహోవా మందిరపు సేవను గూర్చి పట్టియును యెహోవా మందిరపు సేవాపకరణముల పట్టియును దావీదు అతనికి అప్పగించెను. మరియు ఆయా సేవా క్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రకారం బంగారమును ఆయా సేవా క్రమములను కావలసిన వెండి ఉపకరణములన్నింటిని చేయుటకై ఎత్తు ప్రకారం వెండిని దావీదు అతనికి అప్పగించెను. బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రతిమలకును ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రతిమలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి దీపస్తంభములలో ఒక దీపస్తంభమునకును దాని ప్రతిమలకు కావాల్సినంత వెండిని ఎత్తు ప్రకారంగాను సన్నిధి రొట్టెలు ఉంచి ఒక్కొక్క బల్లకు కావాల్సినంత బంగారమును ఎత్తు ప్రకారంగాను వెండి బల్లలకు కావాల్సినంత వెండిని ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావాల్సినంత అచ్చ బంగారమును బంగారు గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావాల్సినంత బంగారమును ఎత్తు ప్రకారంగాను వెండి గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావాల్సినంత వెండిని ఎత్తు ప్రకారంగాను ధూపపీఠమునకు కావాల్సినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారంగాను రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనం యొక్క మచ్చునకు కావలసినంత బంగారంను అతనికి అప్పగించెను. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలముంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్నెంత మాత్రమును విడవక ఉండును. దేవుని మందిరపు సేవంతటికి యాజకులను లేవీయులను వంతుల ప్రకారం ఏర్పాటైంది. నీ ఆజ్ఞకు బద్దులై ఉంది. ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనుల మీద ప్రవీణులైన వారును మనపూర్వకంగా పనిచేయ వారును అధిపతులను జనులందరూ నీకు సహాయులగుదురు. 29వ అధ్యాయము. తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చును. దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణముల గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషంగా సంపాదించింది. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయ ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీర్ బంగారంను, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితంగా మనపూర్వకంగా ఇచ్చేవారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేళ్ల గోత్రపు అధిపతులకును, సహస్రాధిపతులకును, శతాధిపతులకును, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రాములను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 2,00,000 మనుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసముల మీదనున్న గెర్షోనీయుడైన అయిన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ హృదయంతో యెహోవాకి ఇచ్చిండిరి గనుక వారు అలాగ మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదును కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగాను ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందును. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. అందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము.
ఈ ప్రకారముగా మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మా కుండుట చేత నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. సమస్తమును నీ వల్లనే కలిగాను కదా. నీ ససంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. మా పితరులందరి వల్లనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములై ఉన్నాము. మా భూనివాస కాలము నీడంత స్థిరంగా ఉన్నవాడొకడునూ లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వల్ల కలిగినది అంతయు నీది అయి ఉన్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడిని, ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము. వారి హృదయమును నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించినట్లును, నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయం దయచేయము. ఇలాగను పలికిన తర్వాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందన్న తలవంచి నమస్కారం చేసిరి. తర్వాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మర్నాడు దహన బలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రె పిల్లలను వాటి పానార్పణములతో కూడా ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగ్గట్టుగా అర్పించిరి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకునిరి. దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకము చేసి యెహోవా సన్నిధిని అతన్ని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరినూ అతని ఆజ్ఞకు బద్ధులయ్యుండిరి. అధిపతులందరినూ, యోధులందరినూ, రాజైన దావీదు కుమారులందరినూ రాజైన సొలొమోనుకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలందరి ఎదుటను బహుగా గణపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన ఏ రాజుకైనను కలగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. యెషై కుమారుడైన దావీదు ఇశ్రాయేలందరి మీద రాజయ్యుండెను. అతడు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. అతడు వృద్ధాపం వచ్చిన వాడే ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణముందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను. రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చి, అతని రాజ్యక్రమంతటిని గూర్చి, పరాక్రమమును గూర్చి, అతనికిని ఇశ్రాయేలుకును దేశముల రాజ్యములన్నిటికీ వచ్చిన కాలములను గూర్చి, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, ప్రవక్త నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి వ్రాయబడి ఉన్నది. ఆమెన్. దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజుగా చేశాను. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందుండెను గనుక సొలొమోను సహస్రాధిపతులకును, శతాధిపతులకును, న్యాయాధిపతులకును, ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్లకు పెద్దలైన వారందరికీ అనగా ఇశ్రాయేలీయులకందరికీ ఆజ్ఞేయగా సమాజకులందరూ సొలొమోనుతో కలిసి గిబియోను నందు బలిపీఠము నొద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యతయీము నుండి తెప్పించి యెరూషలేము నందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలంలో నుంచెను. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలం ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును దాని వద్ద విచారణ చేసిరి. సమాజపు గుడారం ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠం వద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను. ఆ రాత్రి అందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి చేయకూడదువో దాన్ని అడుగుమని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగూ మనవి చేసెను. నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేలధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయం తీర్చి శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య నుండి కార్యములు చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను. నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివి నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్పాను. పిమ్మట సొలొమోను గిబియోనులో నుండి సమాజపు గుడారం ఎదుటనున్న బలిపీఠమును విడిచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుచుండెను. సొలొమోను రథములను, గుర్రపు రౌతులను సమకూర్చెను. 1400 రథములను, 12,000 గుర్రపు రౌతులను అతనికి ఉండెను. వీరిలో కొందరికి
అతడు రథములుండు పట్టణంలో ఉంచెను. కొందరిని తన రాజసన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను. రాజు యెరూషలేము నందు వెండి బంగారములను రాళ్ళంత విస్తారముగాను, సరళ రాణులను షెఫేల ప్రదేశమునున్న మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చెను. సొలొమోనును కొండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తొలముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తొలముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజులందరి కొరకును, సిరియా రాజుల కొరకును వారు ఆధారకే వాటిని తీసుకునిరి. 2వ అధ్యాయము. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవాలని తీర్మానము చేసుకుని బరువులు మోయుటకు 70,000 మందిని, కొండల మీద రాణులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకొని వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను. సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. నా తండ్రి అయిన దావీదు నివాసనముకై ఒక నగరు కట్టదలిచి ఉండగా నీవు అతనికి సరారమును సిద్ధము చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించును. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను, ధూపము వేయుటకు సన్నిధి రొట్టెలను నిత్యం ఉంచుటకును, ఉదయ సాయంకాలముల యందు, విశ్రాంతి దినముల యందును, అమావాస్యల యందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును, ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటే ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టింపబోచున్నాను. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను? ధూపము వేయుటకై నేను ఆయనకు మందిరము కట్టదలిచి ఉన్నాను. నా తండ్రి అయిన దావీదు నియమించి యూదా దేశంలోను యెరూషలేములోను నా యొద్ద ఉండిన ప్రజ్ఞగల వారికి సహాయుడై ఉండి బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను, ఇనుముతోను, ఊదా నూలుతోను, ఎర్ర నూలుతోను, నీలి నూలుతోను చేయు పనియు, అన్ని విధముల చక్రపు పనియు నేర్చిన ప్రజ్ఞగల మనుషునొకని నా యొద్దకు పంపుము. మరియు లెబానోను నందు రాణులు కొట్టుటకు మీ పనివారు నేర్పగలవారని నాకు తెలిసే ఉన్నది. కాగా లెబానోను నుండి సరాల రాణులను, దేవదారు రాణులను, చందనపు రాణులను నాకు పంపుము. నేను కట్టబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు రాణులు విస్తారముగా సిద్ధపరచుడికై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. రాణులు కొట్టు మీ పనివారికి 400 గరిసెల దంచిన గోధుమలను, 800 పుట్ల యవలను, 140 పుట్ల ద్రాక్షారసమును, 140 పుట్ల నూనెను ఇచ్చేదను. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనుకు రాసి పంపిన ఉత్తరమేదనగా, యెహోవా తన జనులను స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివి గల బుద్ధిమంతుడైన కుమారుని రాజు అయిన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్థుతి నొందునుగాక. తెలివియు వివేచనీయు గల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు. మన తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను, ఇనుముతోను, రాళ్లతోను, రాణులతోను, ఊదా నూలుతోను, నీలి నూలుతోను, సన్నపు నూలుతోను, ఎర్ర నూలుతోను పని చేయగల నేర్పరి అయిన వాడు. సకల విధముల చక్కడపు పని ఎందును, మచ్చులు కల్పించుట ఎందును ఇట్టుగలిగి నీ పనివారికి నీ తండ్రి అయిన దావీదును నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలలకును సహకారి అయి వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు. ఇప్పుడు నా ఏలినవాడు చెప్పి ఉన్న గోధుమలను, యవలను, నూనెను, ద్రాక్షారసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపిన ఎడల మేము నీకు కావలసిన రాణులన్నీ లెబానోను నందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రముల మీద తెప్పలుగా యొప్పేకు కొని వచ్చేదము. తరువాత నీవు వాటిని యెరూషలేముకు తెప్పించుకొనవలెను అని రాసెను. సొలొమోను తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు దేశమందున్న అన్యజాతి వారందరికీ ఎన్నిక వేయించి ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు 183,600 మంది అయ్యి వీరిలో బరువులు మోయటకు 70,000 మందిని, పర్వతములందు రాణులు కొట్టుటకు 80,000 మందిని, జనుల మీద అధిపతులుగా ఉండి పని చేయించుటకు 3,600 మందిని అతడు ఏర్పరచును. 3వ అధ్యాయం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున, యోబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున
యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించింది. తన ఏలుబడిలో 4వ సంవత్సరంలో 2వ నెల 2వ దినమందు దానిని కట్టనారంభించింది. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచింది. పూర్వపు కొలల ప్రకారము పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగును బట్టి 20 మూరలు వెడల్పు, 120 మూరల ఎత్తు. దాని లోపలి భాగమును ప్రశస్తమైన బంగారముతోనూ అతడు పొదిగించెను. మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూర చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వాయిము నుండి వచ్చినది. మందిరపు దూలములకును స్తంభములను దాని గోడలను దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించెను. మరియు అతడు పరిశుద్ధ స్థలం ఒకటి కట్టించెను. దాని పొడుగు మందిరపు వెడల్పును బట్టి 20 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. 1200 మణుగుల మేలిమి బంగారముతో అతడు దాన్ని పొదిగించెను. మేకుల ఎత్తు 50 తులముల బంగారము. నీతి గదులను బంగారముతో పొదిగించెను. అతి పరిశుద్ధ స్థలమందు చెక్కడపు పని గల 2 కెరూబులను చేయించి వాటిని బంగారముతో పొదిగించెను. ఆ కెరూబుల రెక్కలు పొడుగు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరల పొడుగు. అది మందిరపు గోడకు తగులుచుండెను. రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కెరూబులు పాదముల మీద నిలవబడెను. వాటి ముఖములు మందిరము లోతట్టు తిరిగి ఉండెను. అతడు నీలి నూలుతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ సన్నపు నార నూలుతోనూ ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కుట్టించెను. ఇదియుగాక మందిరము ముందర ఉండుటకై 35 మూరల ఎత్తుగల 2 స్తంభములను వాటి మీదకి 5 మూరల ఎత్తుగల పీటను చేయించెను. గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి స్తంభముల పైభాగమున దాని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలించెను. ఆ 2 స్తంభములను దేవాలయం ఎదుట కుడి తట్టున ఒకటి ఎడమ తట్టున ఒకటి నిలవబెట్టించి కుడి తట్టు దానికి యాకీననియు ఎడమ తట్టు దానికి బోయాజని పేర్లు పెట్టెను. 4వ అధ్యాయము. అతడు 20 మూరల పొడుగును 20 మూరల వెడల్పును 10 మూరల ఎత్తును గల ఒక ఇత్తడి బలిపీఠమును చేయించెను. పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరల ఎడమ గలది. దాని ఎత్తు 5 మూరలు, దాని కైవారము 30 మూరలు. దాని కింది తట్టున ఎద్దులు రూపింపబడి ఉండెను. అవి ఒక్కొక్క మూరకు 10 ఉండెను. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను. ఎద్దులు 2 వరుసలు తీరి ఉండెను. అవి తొట్టితో కూడానే పోతపోయబడెను. అది 12 ఎద్దుల మీద నిలవబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టు, 3 పడమటి తట్టు, 3 దక్షిణపు తట్టు, 3 తూర్పు తట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటిపై ఉంచబడెను. వాటి వెనుకటి పార్శ్వములన్నీ లోపలికి తిరిగి ఉండెను. అది బెత్తడు దళము గలది. దాని అంచు గిన్నెల అంచు వంటిదే తామర పుష్పములు తేల్చబడి ఉండెను. అది 30 పుట్ల నీళ్లు పట్టును. మరియు దహన బలులుగా అర్పించి వాటిని కడుగుటకై కుడి తట్టున 5ను ఎడమ తట్టున 5ను 10 స్నానపు గంగాళములను చేయించింది. సముద్రము వంటి తొట్టి యందు యాజకులు మాత్రము స్నానము చేయదు. మరియు వాటిని గూర్చిన విధిని అనుసరించి 10 బంగారపు దీపస్తంభములను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5ను ఎడమ తట్టున 5ను ఉంచెను. 10 బల్లలను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5ను ఎడమ తట్టున 5ను ఉంచెను. 100 బంగారపు తొట్లను చేయించెను. అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిన్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను. సముద్రపు తొట్టిని తూర్పు తట్టున కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను. హూరాము పాత్రలను బూడిదనెత్తు చిప్పకొలలను తొట్లను చేసెను. రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము దేవుని మందిరమునకు చేయవలసిన పని అంతయు హూరాము సమాప్తి చేసెను. దాని వివరమేదనగా 2 స్తంభములు, వాటి పల్లెములు, వాటి పైభాగమును చేసిన పీటలు, వాటి పల్లెములు, ఆ స్తంభముల శీర్షములు 2 పల్లెములను కప్పుటకైన 2 అల్లికలు, ఆ స్తంభముల శీర్షముల 2 పల్లెములను కప్పునట్టి అల్లికకు 2 వరుసలుగా చేయబడిన 400 దానిమ్మ పండ్లు, మట్ల మీద నుండి తొట్లు, సముద్రపు తొట్టి దాని కింద నుండి 12 ఎద్దులు, పాత్రలు, బూడిదనెత్తు చిప్పకొలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము యెహోవా మందిరం కొరకు మంచి వన్నెగల ఒత్తడితో చేశాను. యొర్దాను మైదానమందు సుక్కోతునకును జెరేదాతాకును మధ్యను జగటమంటి భూమి యందు రాజు వాటిని పోతపోయించెను. ఎత్తు చూడలేనంత ఇత్తడి తన యొద్ద నుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటినీ బహు విస్తారముగా చేయించెను. దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటినీ, బంగారపు పీఠమును, సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను, వాటిని గూర్చిన విధి ప్రకారము గర్భాలయం ఎదుటను వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను, పుష్పములను, ప్రమిదములను, కత్తెరలను,
కారులను, తొట్లను, గిన్నెలను, ధూప కలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను. మరియు మందిర ద్వారము లోపలి తలుపులను, అతి పరిశుద్ధ స్థలము యొక్క లోపలి తలుపులను, దేవాలయపు తలుపులను అన్నీ బంగారముతో చేయబడెను. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ అవన్నీ బంగారముతో చేయబడింది. 5వ అధ్యాయం. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తి చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారము, ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసంలో చేర్చెను. తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదు పురం నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను, ఇశ్రాయేలీయుల వంశములకు అధికారులకు, గోత్రముల పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. 7వ నెలన పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలీయులందరూ రాజునొద్దకు వచ్చిరి. ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోనును ఇశ్రాయేలీయుల సమాజకులందరినీ సమకూడి లెక్కింప శక్యము కాని గొర్రెలను, పశువులను బలిగా అర్పించిరి. లేవీయులను, యాజకులను, మందసమును, సమాజపు గుడారమును, గుడారమందుండు ప్రతిష్ఠితములకు ఉపకరణములన్నిటినీ తీసుకొని వచ్చిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయముగా అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల కింద దానిని ఉంచిరి. మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ రెక్కలు చాచుకొని, 2 రెక్కలను చాచుకొని మందసమును దాని దండలను కప్పెను. వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడినంత పొడవుగా ఆ దండలు ఉంచబడిన గాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే ఉన్నవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి బయలువెళ్ళిన తర్వాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమందుంచిన 2 రాతి పలకలను తప్ప దాని యందు మరేమీ లేదు. యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడియున్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. ఆసాపు, హేమాను, యదూతులను సంబంధమైన వారును, వారి కుమారులను, సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకొని తాళములను, తంబూర్లను, సితారాలను చేతపట్టుకొని బలిపీఠము నాకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊది యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదివారు పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ, తాళములతోనూ, వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. 6వ అధ్యాయం. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేసెను. గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నిత్యము కాపురముండటకై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నానని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరూ నిల్చుండగా వారిని దీవించెను. మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయంగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను నా జనులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామం ఉండుటకై ఒక మందిరమును కట్టింపవలనని నేను ఇశ్రాయేలీయుల గోత్ర స్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు. నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నుండుటకై ఏ మనుషునైనను నేను నియమింపలేదు. ఇప్పుడు నా నామం ఉండుటకై యెరూషలేమును కోరుకొంటిని. నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయను. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవాలని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే గాని నీవు ఆ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవు కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. యెహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి యెహోవా ఇశ్రాయేలీలతో చేసిన నిబంధనకు గుర్తైన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి ఇశ్రాయేలీలందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తాను చేతులు చాపి ప్రార్థన చేసెను. తాను చేయించిన 5 మూరల పొడుగును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తును గల ఎత్తడి చప్పరమును ముంగటి ఆవరణమందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజంగా కూడి ఉన్న ఇశ్రాయేలీలందరి ఎదుటన మోకాల్లోని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా ఇశ్రాయేలీల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృప చూపుచూ నుండి నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు.
నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తనను కాపాడుకొని నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలీల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అని నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలీల దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇశ్రాయేలీల దేవా యెహోవా నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయున ఆకాశమును మహాకాశముని నిన్ను పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా? దేవా యెహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందు విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడనైనా నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలమందునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబగలు నిల్చునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీలను ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించినప్పుడు క్షమించుము. ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకే అతని మీద ఉట్టు పెట్టబడి ఆ ఉట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. నీ జనులైన ఇశ్రాయేలీలు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారే తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నువ్వు విని నీ జనులైన ఇశ్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమును వారికి మరలా రప్పించుదువుగాక. వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినందున ఆకాశం మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపమును విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేదువుగాక. దేశమందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను ఘాటు దెబ్బ గాని చిత్తపట్టుట గాని తగిలినప్పుడైనను మిడతలు గాని చీడపురుగులు గాని దండు దిగినప్పుడైనను వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను ఎవడైనను ఇశ్రాయేలీయులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి మేము చేయు విన్నపములన్నీ ప్రార్థనలన్నీ నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడిచినట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేదుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయం ఎరిగిన వాడవు గదా. మరియు నీ జనులైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి చాచిన చేతులను గూర్చి వినిన వారే దూరదేశము నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలముగా ఆకాశం నుండి నీవు వారి ప్రార్థనను అంగీకరించి నీ జనులకు ఇశ్రాయేలీలు తెలుసుకున్నట్లు భూజనులందరినూ నీ నామమును తెలుసుకుని నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా ఆ అన్యులు నీకు మొరపెట్టిన దానిని నీవు దయచేయుదువుగాక. నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేరని ఉద్దేశించి నీవు కోరుకునే ఈ పట్టణం తట్టును నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన ఎడల ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక. పాపము చేయని వాడెవన్నూ లేడు గనక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద అనుగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టువారు వారిని దూరమైనట్టు గాని సమీపమైనట్టు గాని తమ దేశంలోకి పట్టుకొని పోగా వారు చెరకపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ యొద్దకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదకిని నీవు కోరుకునే ఈ పట్టణం మీదకిని నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదకిని మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక. నీ చెవులు దానిని ఆలకించునుగాక. నా దేవా యెహోవా,
బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుదుకొందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. నా దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకమునొందిన వానికి పరాక్రమడవై ఉండకము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకొనుము. 7వ అధ్యాయము. సొలొమోను తాను చేసిన ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మంలో నిల్చుండగను. లేవీయులు యెహోవా కృప నిరంతరం నిల్చుచున్నదని వారి చేత ఆయనకు స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిల్చుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను. ఇశ్రాయేలీలందరూ నిలిచి ఉండగను. రాజును జనులందరినూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. మరియు తాను చేయించిన ఇతడి బలిపీఠము దహన బలులకును నైవేద్యమునకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణము సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను సమాధాన బలిపశువుల క్రొవ్వును అర్పించెను. ఆ సమయమందు సొలొమోనును అతనితో కూడా హమాతునకు పోవు మార్గం మొదలుకొని ఐగుప్తు నది వరకు ఉన్న దేశంలో నుండి బహు గొప్ప సమూహముగా కూడి వచ్చిన ఇశ్రాయేలీలందరూ 7 దినములు పండుగ ఆచరించి 8వ నాడు పండుగ ముగించిరి. 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయుచు 7 దినములు పండుగ ఆచరించిరి. 7వ నెల 23వ దినమున దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నొందుచును ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరనందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రి అందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడవై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజ నమస్కారములు చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనులలో దాని సామెతకు ఆస్పాదముగాను నిందకాస్పాదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్తులందరూ విస్మయం ఉంది యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేశానని అడగగా జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజ నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించనని ప్రత్యుత్తరం ఇచ్చెదరు. 8వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన 20 సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను. తరువాత సొలొమోను హమాతు సోబా అను స్థలమునకు పోయి దాన్ని పట్టుకొనెను. మరియు అరణ్యమందుండు తద్మోరునకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికీ ప్రాకారములను కట్టించును. ఇదిగాక అతడు ఎగువ బెత్హోరోను దిగువ బెత్హోరోనును గవనులు అడ్డగడులను ప్రాకార పట్టణములుగా కట్టించెను. బయలతను ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ
రథములుంచి పట్టణములన్నిటినీ, గుర్రపు రౌతులు ఉండి పట్టణములన్నిటినీ కట్టించెను. మరియు యెరూషలేమునకును లెబానోను నందును తాను ఏలు దేశములన్నిటి యందును ప్రాకార పురములను కట్టింపవలనని తాను ఉద్దేశించిన పట్టణములన్నిటినీ సొలొమోను కట్టించెను. ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలో నుండి, అమోరీయులలో నుండి, పెరిజ్జీయులలో నుండి, హివ్వీయులలో నుండి, యోబూసీయులలో నుండి శేషించిన సకల జనులను ఇశ్రాయేలీయులు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకును తనకు వెట్టి పనులు చేయవారుగానే చేసుకొని ఉండెను. అయితే ఇశ్రాయేలీయులలో ఒకనినైనను సొలొమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు. వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించెను. వీరిలో శ్రేష్ఠులైన 250 మంది రాజైన సొలొమోను కింద అధిపతులే ప్రజల మీద అధికారులై ఉండిరి. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగర్నందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్టములని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. అది మొదలుకొని సొలొమోను తాను మంటపం ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహన బలులు అర్పించుచూ వచ్చింది. అతడు అనుదిన నిర్ణయం చొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును, అమావాస్యల యందును, నియామక కాలముల యందును, సంవత్సరములకు ముమ్మారు జరుగు పండగల యందును, అనగా పులేని రొట్టెల పండుగ యందును, వారముల పండుగ యందును, పన్నసాలల పండుగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చును. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినము యాజకుల సముఖమున స్థుతి చేయుటకును, ఉపచారాలుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీయులను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకే వారి వారి వంతుల చొప్పున ద్వారం పాలకులకును నియమించెను. దైవజనుడైన దావీదు అలాగుననే ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఏ విషయమును గూర్చియే గాని, బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులను లేవీయులను చేసిన నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినం మొదలుకొని అది సంపూర్ణమగు వరకు సొలొమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను. సొలొమోను ఎదోము దేశం యొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఎలాతునకును పోగా, హీరాము తన పనివారి ద్వారా ఓడ నడుపుట యందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడి నుండి 900 మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసుకొని వచ్చిరి. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగునుగాక. ఆమేన్.